జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయం నేర్చుకోవాలి. వైసీపీ పార్టీ మొత్తం కూడా రాజకీయాన్ని ఇంకా నేర్చుకోవాలి. మీకు తెలీదు రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుంది అంటూ ఇప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెనకాల గుంపులు గుంపులుగా జనాలు వస్తూ ఉంటారని చెప్పేసి అంటే ఈ విషయాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా యూజ్ చేసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఆయన వెనకాల ఇంతమంది కుప్పలుగా వస్తున్నారంటూ దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఎట్లా అంటే ఒక స్ట్రాటజీ ఇప్పుడు మాత్రం ఆయన ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీ మాత్రం వర్కౌట్ అవ్వదేమో అని చెప్పేసి అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆయన పార్టీ మీద ఏ రేంజ్లో వ్యతిరేకత వచ్చింది అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ఆయన విశాఖపట్నానికి పర్యటనకి వస్తున్నారు అని చెప్పేసి అయితే ఒక వార్త వినిపిస్తుంది. సో ఆయన వస్తే నిజంగా అందరూ కూడా అంటే వ్యతిరేకంగా ఇండైరెక్ట్గా ఈయన మీద సెటైర్లు ఎట్లా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి పర్యటనకు వస్తూ ఉన్నారు. ఆయన ఇక్కడ పిల్లర్లు తప్ప గోడలు లేని ఆయన నిర్మించినటువంటి కళాశాలని అంటే మెడికల్ కాలేజ్ని చూడడానికి వాటి పట్ల ఆవేదన వ్యక్తం చేయడానికి అండ్ స్టూడెంట్స్ కన్నీళ్లు తోడడానికి వస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటే ఇండైరెక్ట్గా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో అప్పట్లో చెప్పారు మేము కట్టించిన కాలేజీలు ఏ విధంగా ఉంటాయంటే ఆహా అనే విధంగా ఉంటాయని చెప్పేసి ఒక మాట అన్నారు. సో అందరూ కూడా వాటిని ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తారంటే ఇదేనా ఆహా అనిపించే కాలేజీల వ్యవస్థ, మీరు కట్టించిన కాలేజీలు చూడండి అక్కడ పిల్లర్లు తప్ప ఒక్క గోడ కట్టిన దాఖలాలు లేవు, ఒక పునాదిరాలు వేస్తారు ఓకే, పిల్లర్లు లేపారు ఓకే, మరి గోడలు ఏవి అక్కడ కాలేజ్ ఏది స్టూడెంట్స్ ఏరి, సో అవి వాటిని చూపించి ఆహా అని చెప్పేసి దీన్నే అనాలి అని చెప్పేసి ఘోరంగా ట్రోల్ చేశారు. సో అలాంటి వాటికి సపోర్ట్ చేయడానికి ఆయన గురించి ఆయనే చెప్పుకోవడానికి రాబోతున్నాడు ఓకే, బట్ జనాలు దాన్ని అంగీకరిస్తారా, ఎవరైనా మిమ్మల్ని అసలు పట్టించుకుంటారా అని చెప్పేసి కూడా చాలా డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయంటూ మనకు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నటువంటి న్యూస్. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో మనం చూసాం ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి ఆయన కార్యకర్తనే చనిపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తనే అయినప్పటికీ కూడా పట్టించుకొని దాఖలాలు మనం చూసాం. సో దానికి తోడు ఇంకా ఆయనదే తప్పు అనే విధంగా కూడా చాలామంది అన్నారు. సో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆయన గురించి ఆయన పార్టీ గురించే తప్ప జనాల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. ఓకే ఒక వ్యక్తి చనిపోతే అక్కడికి వచ్చి ఆయన గురించి మాట్లాడి కాసేపు ఓకే ఆయన గురించి మాట్లాడతారు, వాళ్ళే చంపేశారని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తూ ఇంకా నాకు ప్రతిపక్ష హోదా లేదు, నేను ఏ విధంగా అంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అనేది ఇంతకుముందు వర్కౌట్ అవ్వచ్చు. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన రెండో రోజే ఓదార్పు యాత్ర అనే ఒక పేరుతోని అందరి దగ్గర సింపతి సంపాదించుకొని వెళ్ళిన ప్రతి చోట కూడా విగ్రహ ప్రతిష్టలు చేసి అక్కడ అంటే నాన్నగారు చనిపోయిన ఒక సింపతితోని రాజకీయంలోకి అడుగుపెట్టాడు తప్ప ఆయన ఏదో రాజకీయంగా బలంగా ఉండి రాజకీయం తెలుసు అనే విధంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆ విధంగా అర్థం పర్థం లేనటువంటి యాత్రలు చేస్తూ ఇప్పుడు మాత్రం ఎవరు కూడా అప్పుడంటే నాన్నగారు చనిపోయారు ఆ విధంగా సింపతి చూపించారు, కానీ ఇప్పుడు మాత్రం చూపించే ప్రసక్తి అయితే లేదు. అసలు ఆయన మీద ఏ విధంగా ఎంత ఘోరంగా వ్యతిరేకత ఏర్పడిందో కూడా చాలా మటుకు కూడా ఎక్కువ ప్రజలకు కూడా తెలుస్తూ వస్తుంది. చూడాలి మరి ఆయన పర్యటన ఏ విధంగా సక్సెస్ అవుతుంది ఏంటి అని.